మహాగణుడు సర్వాధికారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, లోకము నన్ను ద్వేషించినా పర్లేదు, దేవుని యొక్క బిడ్డలు నన్ను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు, ఏది ఏమైనా సరే ఇది మాత్రం వాస్తవం. సో ఇండియా అనే పదానికి చాలా అబ్రివేషన్స్ చాలా చెప్తూ ఉంటారు, చాలా వివరణలు చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇండియా అనే పదానికి అర్థం ఏంటంటే హోదుయా అంటే అర్థం ఏంటంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ జీసస్ క్రైస్ట్. People are afraid of this world. That's why they're removing India. They're removing India and they're trying for their identity, searching for their identity. And they're searching their religious books and brought Sanatana Dharma. And they're again trying to change the name into Bharat. Whatever may be, since on the t-shirt of cricket match India, it means praise to Yah, యెహోవాకు మహిమ, హోడుయా, దేవునికి స్తోత్రం అంటారు కదా మనల్ని, హల్లెలూయా బ్యాచ్ అని. బట్ సిన్స్ హౌ మెనీ ఇయర్స్? It's been, I guess, 75 or 76 years after getting Independence Day. So, Hoduya and a word, everybody used it in their mouth. ఇండియా అనే పదాన్ని చాలామంది ఉపయోగించారు. ఇట్ మీన్స్ యెహోవాకి స్తుతి కలుగునుగాక. సో వేర్ యూ గాట్ దిస్ అబ్రివేషన్ అంటే, ద అబ్రివేషన్ అనే దానికంటే ఎక్కడ దీన్ని పొందారంటే కనుక, యాక్చువల్లీ ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు తెలుసా? ఓ మై గాడ్, ఐఎమ్ గెటింగ్ సో మచ్ లాఫ్. ఈ భారతదేశాన్ని పరిపాలించింది ఎవరంటే పారసీకులు. ఎక్కడి నుంచి ఎక్కడో తెలుసా? ఈ భారతదేశాన్ని ఒకప్పుడు హోదు అనేవారు. హోదు నుంచి